సమాజంలో ఎంత ఆధునికత వెళ్తున్నా నేటికి కొన్ని మూఢనమ్మకాలు ఆంక్షల మధ్య ప్రజలు జీవనం సాగించాల్సిన పరిస్థితి ఉందని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత శాంతి నారాయణ అన్నారు. అందుకే తాను గీతలు చెరిపి అనే ఒక పుస్తకాన్ని రాసినట్టు ఆయన వివరించారు. ఇవాళ అనంతపురం నగరంలోని ఎన్జీఓ హోంలో గీతలు చెరిపి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం వేణుగోపాల్, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, బండి నారాయణ స్వామి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి నారాయణ మాట్లాడుతూ తాను ఈ పుస్తకం ఎందుకు రాశానన్నది కొన్ని సంఘటనల గురించి ప్రస్తావించారు. మధ్యప్రదేశ్లో ఒక సన్యాసి చెప్పారని, ఒక యువతని మురికి కుంటలో వారం రోజుల పాటు బంధించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అలాంటి సంఘటనలే తనతో ఈ పుస్తకం రాయించాయన్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగానే తాను ఈ పుస్తకం రాసినట్లు వివరించారు. ఇటీవల పబ్లిష్ అయిన గీతలు చెడిపి 7వ కథా సంపుటి ఆవిష్కరణ సభ జరుగుతుంది. ఈ సభకు ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు, గొప్ప సామాజిక విశ్లేషకులు శ్రీ ఎన్ వేణుగోపాల్ గారు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు. ఈ సభకు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అలాగే మరొక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణ స్వామి, ఏలూరు రంగన్న గారు ఈ సభలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు వేదిక మీద ముగ్గురు వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కార స్వీకర్తలు ఉండడం నాకు మహదానందము. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, బండి నారాయణ స్వామి గారు, నేను వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు సాహిత్యాని కోసం తీసుకున్నటువంటి వ్యక్తులము. మన సమాజంలో ఎన్నో గీతలు, ఎన్నో ఆంక్షలు, ఎన్నో వివక్షలకు గురవుతున్నటువంటి వర్గాలు ఉన్నాయి. స్త్రీలైతేనేమి, దళితులైతేనేమి, బహుజనులైతేనేమి, మైనారిటీలైతేనేమి, వీళ్ళు రకరకాల వివక్షలకు గురై సామాజిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయం ఇది, సందర్భం ఇది. ఎలా ఈ గీతలు చెడిపేది ఎవరు? ఈ గీతలు చెడిపితే పోతాయా అనే అభిప్రాయంతో ఇటీవల నేను ఈ కథా సంపుటంలో రాసిన కథలన్నీ సంఘటనల నేపథ్యంగా రాసినవే. నన్ను కదిలించిన కథ, అందులో కదిలించిన అంశం, సంఘటన ఏమిటంటే, ఇటీవల మధ్యప్రదేశ్లో ఒక సన్యాసి సంతానం కానటువంటి దంపతులు పోతే, ఆ దంపతుల పెద్దవాళ్ళు పోతే మీ అమ్మాయిని, మీ కోడల్ని ఒక బురద గుంతలో మురికి నీళ్ళ గుంతలో నిద్రాహారాలు మాని ఒక వారం రోజులు నీళ్ళ మీద తేలాడేస్తే ఆమెకు సంతానం అవుతుందనంటే వాళ్ళు ఆ పని చేశారు. ఆ పని చేశారు. 3 రోజులు గడిచిపోయినాయి. ఆ అమ్మాయి లేత, అతి సుకుమారంగా ఉంది. అటువంటి అమ్మాయిని వేలాడదీశారు నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో. దాన్ని ఎవరో దారంటి పోయే ఒక 2 వ్యక్తులు గమనించి ఎంత దుర్మార్గం ఇది అని చెప్పేసి ఆ అమ్మాయిని రక్షించకొస్తే, ఆ అమ్మాయి భర్త, అత్త వీళ్ళు ఏకమైపోయి చాలా నీచంగా మాట్లాడతారు. మా ఇష్టం, మా అమ్మాయిని ఏమని చేసుకుంటాం, మీకేం సంబంధం అని పెద్ద కొట్లాట. లాస్ట్గా ఆ యువకులు ఇద్దరు మంచి బలిష్ఠులు కాబట్టి వాళ్ళను పక్కకు తోసేసి అమ్మాయిని రక్షించినారు. ఆ సంఘటన అంటే అత్యంత అధునాతన నాగరికత సమాజంలో సన్యాసులు చెప్తే, ఎవరో బిచ్చగాళ్ళు చెప్తే సంతానం అవుతుందా, కాదు అనే అభిప్రాయాన్ని ఆ కథలో వ్యక్తం చేశాను. ఇట్లా మొత్తం నా కథలన్నీ సంఘటనాత్మకంగా వచ్చిన కథలే అని మీ ద్వారా తెలుగు సాహిత్య పాఠక లోకానికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.